పేరూరు గ్రామ పెద్దలకు, అదేవిధంగా గ్రామ ప్రజలకు మరియు నాతోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారము. డైమండ్ జూబిలీ జరుపుకుంటున్నటువంటి పేరూరు గ్రామస్తులకు 1950-1926 మధ్య పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులందరికీ మరొకసారి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పాఠశాల చాలా పేరు కలిగినటువంటి పాఠశాల. అయితే మేము 2009 21 జూలైన ఈ పాఠశాల లోపల జాయిన్ కావడం జరిగింది. ఈ పాఠశాలలో జాయిన్ అయినప్పుడు ఒకే ఒక మధ్యలో ఉన్నటువంటి యూ షేప్లో ఉన్నటువంటి పాఠశాల ఉండేది. చుట్టుపక్కల కాంపౌండ్తో ఉండి ఎటువంటి గదులు లేకుండా ఉండేది. అన్ని గ్రీనరీ చెట్లతో నిండి విశాలమైనటువంటి ప్రాంగణము. మరి ఇది ఈ గ్రామము కురుముర్తి దేవాలయానికి దగ్గర ఉండడము, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ చదువుకోవడం జరిగింది. మరి విద్యార్థులుగా ఈ పాఠశాల నుంచి ఎంతోమంది ఎదిగినట్టుగా అక్కడ రికార్డ్స్లో చూసినప్పుడు తెలిసింది. మరి ఈ పాఠశాలకు మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఎండి రసూల్ ప్రధానోపాధ్యాయులు గారు ఆధ్వర్యంలో పాఠశాలలో మేము ఒక 13 మంది అంతా జాయిన్ అయినాము. ఆ సందర్భంలో పాఠశాలలో 333 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి సందర్భము. అప్పుడున్నటువంటి విద్యార్థులు ఒక 10th క్లాసులోనే 99 మంది విద్యార్థులతో క్రిక్కిసిరి ఉన్నటువంటి పాఠశాల గదులు లేక నేను గణిత ఉపాధ్యాయుడిగా చేశాను అక్కడ. నా పేరు ఎం రాములు. అప్పుడు పనిచేస్తున్నప్పుడు విద్యార్థులు ఒక్కొక్కరు చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి ఆ సబ్జెక్టులో విద్యార్థులు బాగా వినేవారు. 99 మంది విద్యార్థులు చదివినటువంటి మొట్టమొదటి బ్యాచ్ 2010 బ్యాచ్. ఆ బ్యాచ్లో ఎస్ఎస్సి లోపల 543 మార్కులు సాధించినటువంటి ఒక ఆఫీస్ సబార్డినేట్ పనిచేసినటువంటి శంకరయ్య గారి కుమారుడు యుగేందర్ సాధించి మా పాఠశాలకు ఆ సందర్భంలో ఒక పేరు సాధించి పెట్టడం జరిగింది. మండలంలోనే హయ్యెస్ట్ మార్కులతో పేరుగాంచినటువంటి గ్రామం. ఆ విధంగా మేము చెప్తున్నటువంటి సందర్భము, ఉపాధ్యాయులు చేరినప్పుడు అందరము ఒకే ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి ఉపాధ్యాయులుగా అక్కడ పనిచేయడం జరిగింది. ఆ 13 మందిలో గణితం 2 కానీ, అదేవిధంగా ఇంగ్లీషు 2, మరి తెలుగుకు ఒక లాంగ్వేజ్ ఒక స్కూల్ అసిస్టెంట్, హిందీకి ఒక స్కూల్ అసిస్టెంట్ ఒక లాంగ్వేజ్ పండిత్, అది సోషల్ 1, బయో సైన్స్ 1, తర్వాత ఫిజికల్ సైన్స్ 1, ఒక జూనియర్ అసిస్టెంట్తో దాదాపు ఒక 13 మందిని పనిచేయడం. మరి ఈ సందర్భంలో పాఠశాలకు పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయులు రసూల్ సార్ గారు వారి ఆధ్వర్యం లోపల విద్యార్థులను తీర్చిదిద్దడంలో, మరి టైమింగ్స్ చూసినట్లయితే మేము అంతా కూడా మా ఊరు నుంచి వచ్చేటటువంటి ఉపాధ్యాయులమే, మా గ్రూప్ అంతా. అక్కడ ఉదయం వెళ్ళేటప్పుడు ఉదయం 7 గంటల నుంచే పేరూరు పాఠశాలకు ప్రయాణం జరిపే వాళ్ళము. రైల్లో కానీ, ఆటోల్లో కానీ, ఎవరికి దొరికిన బస్సులో కానీ చేశాము. ఫస్ట్లో రైల్లో ప్రయాణం చేసేటప్పుడు రైలు ప్రయాణం చేశాము మొట్టమొదటి జైనింగ్ సందర్భంలో. అప్పుడు కొన్ని సందర్భాల్లో రాత్రి 11-12 గంటలకు కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులకు అక్కడే ఉండి వెంకటగిరి స్టేషన్లో తర్వాత 2 గంటల పాటు ఉంటూ మరి అక్కడ సాయంత్రం పూట స్పెషల్ క్లాసులు చెప్పుకొని వచ్చే నాటికి 11 అయ్యేటటువంటి సందర్భం ఉండేది.
మరి పనిచేసినటువంటి టీం ఎట్లా ఉందంటే మిలిటరీ ఫౌజ్ ఎట్లా ఉండేనో ఆ సందర్భము మేము పనిచేసినటువంటి పీరియడ్ దాదాపు మనం పనిచేయడం అనేటువంటి 9 సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది పాఠశాలలో. ఆ 9 సంవత్సరాల్లో గ్రామం చాలా సహకరించింది ఉపాధ్యాయులకు. అందులో నేను గణితాన్ని చెప్పి చాలామంది విద్యార్థులను నా వంతు నేను కృషి చేయడం జరిగింది. పాఠశాల ప్రతి సంవత్సరము పేరూరే అన్ని రంగాల్లో, అటు గణితంలో కానీ, క్రీడల్లో కానీ, మరియు వివిధ రకాల పోటీల సందర్భంలో జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో మా పాఠశాల నుంచి జరిగేది. సెలెక్ట్ అయ్యేటటువంటి వారు రాష్ట్ర స్థాయికి కూడా సెలెక్ట్ కావడం జరిగింది కొన్ని ఆట పోటీల ద్వారా. మరి చాలామంది పిల్లలు మా బ్యాచ్లో మేము ఇచ్చినటువంటి ఆ 9 సంవత్సరాల అకాడమిక్లో జరిగిన విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు, వివిధ దేశాల్లో ఉన్నారు. అందులో సాయి నిఖిత, సాయి రిషిత, తర్వాత సిఏ చార్టర్డ్ అకౌంట్ చేసినటువంటి యుగేందర్ కానీ, శివానంద్ కానీ, మరి చాలామంది ఉన్నత స్థాయిలో కానిస్టేబుల్స్ కావడం. విద్యార్థులంతా కూడా మరి అప్పుడప్పుడు మమ్మల్ని కలుస్తుంటారు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ మామూలు కలిసినప్పుడు కానీ ఈ రకంగా ఆ పేరులో చదివిన విద్యార్థులు చాలా మంచి విద్యార్థులు, వివిధ గ్రామాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థులు అందరూ కూడా ప్రతిరోజు మేము ఉదయం ఫస్ట్ పీరియడ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ 13 లోపల గెజిటెడ్ మాస్టరు రవీందర్ గౌడ్ సార్ రావడంతో కొంత మార్పులు చేర్పులు జరిగింది. ఆ జరిగిన సందర్భంలో విద్యార్థుల కొరకు ప్రతిరోజు మేము అటెండెన్స్ ఫుల్ కొరకు గ్రామాలకు వెళ్ళి వాళ్ళని పెద్దలను సందర్శించి పాఠశాలకు పంపించడం తిరుగుతూ పాఠశాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేటువంటి హెడ్ మాస్టర్ సహకారంతో అందరు ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క టైం టేబుల్ ప్రకారము కొందరు క్లాసెస్కు తీసుకుంటూ పీరియడ్ లేని సందర్భంలో గ్రామాలకు వెళ్ళి అందరిని కలిసి వచ్చేవారు. మరి ఈ రకంగా పాఠశాల అభివృద్ధికి మేమంతా కూడా పనిచేసి ఆ రోజుల్లో పనిచేసినటువంటి సందర్భంలో గ్రామ సర్పంచులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, తర్వాత పాఠశాల కమిటీ చైర్మన్లు కానీ, మరి పెద్దలందరూ కూడా సహకరించి మాకు అన్ని రకాలుగా సహకారం తెలిపారు. మరి అట్టి సహకారం తెలిపినటువంటి గ్రామస్తులకు, పెద్దలకు, విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి నేను అక్కడ పనిచేయడం నా అదృష్టంగా భావిస్తూ పనిచేసినందుకు మరి వాటి గ్రామానికి ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేస్తూ ఈ డైమండ్ జూబ్లీకి మా ఉపాధ్యాయ బృందం కూడా హాజరు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. చూద్దాం.